ఆర్మీ వాళ్ళది కంప్లీట్ లారీసే ఉన్నాయి. అండ్ అక్కడైతే ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది. అక్కడ మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి అండ్ రామ్ చరణ్ వీళ్ళందరూ చాలామంది వివిఐపీస్ అయితే ఆ స్కూల్లో చదువుకున్నారు. మంచిగా కనిపిస్తుంది కదా రాజ్భవన్. అంటే ఈ పంటలు అనేది మంచిగా ఉంటే వలస పోవడం తక్కువ ఉంటుంది. ప్యాసింజర్ ట్రైన్ లెక్కనే పోతుంది. ఎక్స్ప్రెస్ ఆ ప్యాసింజర్ అర్థం కావట్లేదు. పోకిరి సినిమా షూటింగ్ అయింది ఈ రైల్వే స్టేషన్. ఇది కోవిడ్ కి ముందు వరకు అయితే ప్యాసింజర్ ట్రైన్ ఉంటుండే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. ముందుగా అయితే మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ప్రజెంట్ నేను హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. అండ్ మనము హైదరాబాద్ టు పూర్ణ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మనమైతే ఒక ఇంటర్మీడియట్ స్టాప్లో అయితే దిగుతున్నాము. నా వెనకాల చూస్తారు కదా, అదైతే హైదరాబాద్ రైల్వే స్టేషన్. హైదరాబాద్ రైల్వే స్టేషన్ని ఫస్ట్ టైం మనం చూపిస్తున్నాము మన ఛానల్లో. ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలే, ఇదే ఫస్ట్ టైం. అండ్ ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు మనమైతే ట్రైన్ లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. హైదరాబాద్ రైల్వే స్టేషన్ ఇది బాగుంది కదా. మీద మినార్స్ చూడండి, 3 ఉన్నాయి. అంటే అవతల ఉందో లేదో తెలియదు, కనిపిస్తలేదు. ఇది కంప్లీట్ హైదరాబాద్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉంది. మనమైతే పోదాము. అక్కడ చూస్తారు కదా, ట్రైన్ నెంబర్ 17647 హైదరాబాద్ పూర్ణ ఎక్స్ప్రెస్ 8:40కి ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది హైదరాబాద్ రైల్వే స్టేషన్. ఆపోజిట్ ఉన్నది గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ విశాఖపట్నం. మనది 1 నెంబర్ మీద ఉంది అన్నారు. ఏడుంది 1 అటు సైడ్. ఇది 4 అనమాట. డైరెక్ట్ ఎంట్రన్స్ నుంచి 4కి వస్తుంది. 4 ప్లాట్ఫామ్కి ఉంటుంది అనమాట ఎంట్రన్స్. హైదరాబాద్ రైల్వే స్టేషన్లో కూడా ఆడికి ఎండ్ అయిపోతుంది. వచ్చిన ట్రైన్స్ మళ్ళీ రివర్స్ వెళ్ళిపోవాలా, పోనీకి ఉండదు. లైక్ చెన్నై, కన్యాకుమారి ఆ విధంగా అనమాట. మనం ఇంతకుముందు చేసినాం కదా వ్లాగ్స్, అది ఇదే మనం వెళ్ళే ట్రైన్. ఇక్కడికి వచ్చింది. అండ్ ఇది డెడ్ ఎండ్. ఇదే మనం వెళ్ళే ట్రైన్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17647 హైదరాబాద్ డెక్కన్ నుంచి పూర్ణ జంక్షన్ వెళ్తుంది. హైదరాబాద్ డెక్కన్లో మార్నింగ్ 8:40కి స్టార్ట్ అవుతుంది. పూర్ణ జంక్షన్ వెళ్ళే వరకు ఈవినింగ్ 8:40 అయితే అవుతుంది. 431 కిలోమీటర్స్ టోటల్ జర్నీ. 431 కిలోమీటర్స్ వెళ్ళడానికి 12 అవర్స్ అయితే తీసుకుంటుంది. ఇది కోవిడ్కి ముందు వరకు అయితే ప్యాసింజర్ ట్రైన్ ఉంటుండే. కోవిడ్ తర్వాతనైతే దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. మనదైతే 3rd AC మనది సీట్. అండ్ ఈ ట్రైన్కి 2 టైర్ AC, ఫస్ట్ AC ఉండదు. ఓన్లీ 3rd AC. దీని హయ్యర్ క్లాస్ అనమాట. స్లీపర్ అండ్ 3rd AC ఉంటుంది. అండ్ జనరల్ అండ్ రిజర్వ్డ్ కోచెస్ ఉంటాయి. ఈ జర్నీలో మనం 162 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. టోటల్గా 24,795 కిలోమీటర్స్ అయితే మనం కవర్ చేయబోతున్నాము మన ఆల్ ఇండియా టూర్లో. ఈ ట్రైన్కి ఇంపార్టెంట్ స్టాప్స్ వచ్చేసి బేగంపేట్, వికారాబాద్, బీదర్, లతూర్ రోడ్ అండ్ ప్రభాని జంక్షన్. దీని యావరేజ్ స్పీడ్ వచ్చేసి 36 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో అయితే పోతుంది. అంటే ఈ 431 కిలోమీటర్స్ కవర్ చేయడానికి క్యాలిక్యులేట్ చేసుకుంటే 36.08 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో అయితే పోతుంది ట్రైన్. దీనికి లోకో రివర్సల్ కూడా ఉంటుంది. పార్లీ వైజ్నాథ్ స్టేషన్లో దీనికి లోకో రివర్సల్ కూడా చేస్తారు. నా టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ 5 పడింది. అండ్ స్లీపర్కి వచ్చేసి 145 రూపీస్ పడుతుంది. అంటే నేను వెళ్ళే డెస్టినేషన్ వరకే. అండ్ ఒకవేళ మీరు ఈ టికెట్ ప్రైజెస్ వచ్చేసి ఆన్లైన్ ప్రైజెస్. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో బుక్ చేసుకుంటే ఇంకా మీకు తక్కువ అయితే వచ్చేస్తుంది. ఈ ట్రైన్ ఆపరేటెడ్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వేస్ ద్వారా ఆపరేట్ అవుతుంది. అండ్ టోటల్గా 3 స్టేట్స్లో ట్రావెల్ చేస్తుంది. తెలంగాణ, కర్ణాటక అండ్ మహారాష్ట్ర. టోటల్ ఈ ట్రైన్కి 33 స్టాప్స్ ఉంటాయి. అండ్ సోర్స్ స్టేషన్, డెస్టినేషన్ 2 స్టేషన్స్ కలుపుకుంటే 35 స్టాప్స్ అయితే అవుతాయి. టైం అయితే ఆల్మోస్ట్ 9:07 అవుతుంది. మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరింది హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ స్టేషన్ కోడ్ వచ్చేసి HYB. ఆల్మోస్ట్ 16 మినిట్స్ డిలే తోటి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఇదంతా హైదరాబాద్ రైల్వే స్టేషన్. గోదావరి ఎక్స్ప్రెస్ మెయింటెనెన్స్కి పోతుంది ఇప్పుడు అది. అండ్ ఇటు సైడ్ చూద్దాం. ఇటు సైడ్ అంతా మెయింటెనెన్స్ అవుతాయి అనమాట. ట్రైన్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఇటు సైడ్. ప్రెసెంట్ మనమైతే లకడికాపూల్ రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము. దీని ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఖైరతాబాద్. ఇదంతా లకడికాపూల్ రైల్వే స్టేషన్. పోకిరి సినిమా షూటింగ్ అయింది ఈ రైల్వే స్టేషన్లో, నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్లో. ఎవరికైనా ఐడియా ఉందా? ఖైరతాబాద్ బడా గణేష్ అంటారు కదా, అది వచ్చేసి మనము ఈ రూట్లోనే పోవాలి. అది ఈ రూట్లో వెళ్తే ఆడ ముందు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది.
అండ్ మనమైతే ఖైరతాబాద్ రైల్వే స్టేషన్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. ఆ ఎదురుగా కనిపించేదే ఖైరతాబాద్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చి QD. ఇక్కడికి 8:44కి రావాలా. ప్రెసెంట్ టైం వచ్చేసి 9:15 అవుతుంది. ఆల్మోస్ట్ 31 minutes డిలే తోటి అయితే ఇక్కడికి వచ్చింది. ఆ మీద ఫ్లైఓవర్ చూస్తారు కదా, ఐమాక్స్ ఫ్లైఓవర్. అది కరెక్ట్గా ఒక 1 minute అయితే ఆగింది ట్రైన్. ఇక్కడ ఆగైతే మనం సిగ్నల్ అయితే ఇచ్చేసిండు, బయలుదేరుతుంది ఇక. ఇప్పుడు ఆ రోడ్ పోతుంది కదా, అది వచ్చేసి రాజ్భవన్ రోడ్ అనమాట. అది ఇక్కడ దిల్కుషా గెస్ట్ హౌస్ అండ్ గవర్నర్ ఉండే ఇల్లు కూడా కనిపిస్తుంది మనకి. అది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గెస్ట్ హౌస్ ఉన్నాయి తెలంగాణ విడిపోయినాక, తెలంగాణ ఆంధ్ర విడిపోయినాక. గవర్నమెంట్ కాలేజ్. ఇది వచ్చేసి ఈ పక్కనది చెట్లడ్డం ఉన్నాయి. ఇది వచ్చేసి గవర్నర్ ఇల్లు. ఇది మంచిగా కనిపిస్తుంది కదా, రాజ్భవన్. మన తెలంగాణ గవర్నర్ అందులోనే ఉంటాడు అనమాట. ఇదంతా నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్. ఇది ఇక్కడ స్టాప్ లేదు, మనం అయితే స్కిప్ చేస్తున్నాం ఈ స్టేషన్ని. అవతల కనిపించేది ట్యాంక్ బండ్ వైట్ కలర్లో. అన్ని చెట్లు అడ్డం ఉన్నాయి, లేదంటే చాలా మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుండే. ఇది మనకి చెట్లు అడ్డం ఉండడం వల్ల మనం ప్రాపర్గా చూడలేకపోతున్నాం అవతల సైడ్. ఈ నెక్లెస్ రోడ్ దాటగానే ఈ రైట్ సైడ్ ఒక ట్రాక్స్ పోతున్నాయి కదా అటు, అది వచ్చేసి సికింద్రాబాద్ సైడ్ పోతుంది అది. అండ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్తే బేగంపేట ఆ రూట్ పోతుంది కదా, అదనమాట. సికింద్రాబాద్ వెళ్ళిపోతుంది అది. అటు సంజీవయ్య పార్క్, జేమ్స్ స్ట్రీట్, సికింద్రాబాద్. ఏటేమో ఇప్పుడు మనం బేగంపేట రైల్వే స్టేషన్కి పోతాం. అండ్ అట్లా అని మళ్ళీ సికింద్రాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఈ రూట్లో వస్తుంది. ఇట్లా వస్తున్నాయి కదా ట్రాక్స్, ఇలా ఈడ డివైడ్ అవుతాయి అన్నమాట. అది ఇది సికింద్రాబాద్, అటు మళ్ళీ హైదరాబాద్. ఇది మనమైతే ప్రెసెంట్ బేగంపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ BMT. ఇదంతా బేగంపేట రైల్వే స్టేషన్. ఇక్కడ పాత ఎయిర్పోర్ట్ ఉంటుండే, అందుకోసం దీన్ని మేజర్ రైల్వే స్టేషన్ చేసారు. ప్రతి ట్రైన్ ఆగుతుంది ఇక్కడ బేగంపేటలో. బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటుండే కదా, మనకి ముందు కనిపిస్తుంది, చూపిస్తాను నేను. ఆల్మోస్ట్ 30 minutes డిలే తోటి అయితే వచ్చింది. ప్రెసెంట్ టైం వచ్చేసి 9:24 అవుతుంది. ఇక్కడికైతే 8:54కి రావాలి మన ట్రైన్. 30 minutes డిలే తోటి అయితే నడుస్తుంది. అలా తిందామని దిగిన, కానీ ఏం లేవు ఇక్కడ బేగంపేట రైల్వే స్టేషన్లో. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ నుంచి. బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి కూడా 1 minute స్టాప్ తర్వాతనైతే బయలుదేరిపోయింది. ఇక్కడ ఏం లేవు తినడానికి, బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలే. ఏమన్నా దొరుకుతుందా అని చూసినా, ఏం లేవు, కాఫీ బిస్కెట్స్ తప్ప. ఆ వాల్ వచ్చేసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ది. మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి అండ్ రామ్ చరణ్, వీళ్ళందరూ చాలామంది VVIPs అయితే ఆ స్కూల్లో చదువుకున్నారు. ఆ వాల్ వచ్చేసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్దే. అది ఈ స్టేషన్ అవతల. ఇది వచ్చి బేగంపేట ఎయిర్పోర్ట్. అక్కడైతే ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది. అక్కడ ఇప్పుడైతే పోతుంది అది. అండ్ ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, ఫతేనగర్ ఫ్లైఓవర్. ముందు కనిపిస్తుంది కదా, అదే. ఆ ఫ్లైఓవర్ మీద నించొని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. ఈ ఫ్లైఓవర్ మీద నించొని చూసిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. అప్పుడు బాగా ఫంక్షన్లో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ నేను 3-4 times అయితే చూసిన ఈ ఫ్లైఓవర్ మీద నుంచి. MMTS ఇది హైదరాబాద్ లోకల్ ట్రైన్స్ ఇవన్నీ. ఈ గూడ్స్ చూడండి, లారీ ఉంది దీని మీద, గూడ్స్ మీద. ఆర్మీ వాళ్ళది అనుకుంటా ఇది, ఆర్మీ వాళ్ళది. కంప్లీట్ లారీసే ఉన్నాయి. అండ్ మనమైతే సనత్ నగర్ రైల్వే స్టేషన్ వచ్చినాము విత్ 31 minutes డిలే. 9:02కి రావాలా, 9:33కి అయితే వచ్చింది. స్టేషన్ కూడా వచ్చేసి SNF. బాగుంది కదా, మొత్తం లారీస్ అన్నీ ఆ గూడ్స్ మీద. సనత్ నగర్లో కూడా
1 minute స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్ బయలుదేరిపోయింది. కంప్లీట్ సెక్యూరిటీ కూడా ఉంది ఆ ట్రైన్కి. ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇట్లా. చాలా బ్యూటిఫుల్. దీంట్లో కార్ కూడా ఉంది ముందు, జీప్ కూడా ఉంది ముందు. చూడండి అలా జీప్. ఇడికే అండి తనత్ నగర్, భరత్ నగర్ రైల్వే స్టేషన్స్ దగ్గర అంతా ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఇది మీరు చూస్తారు కదా ఎన్ని గూడ్స్ ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా గూడ్స్ ట్రైన్స్ అయితే ఇక్కడికి వస్తాయి, ఇక్కడ నుంచి పోతాయి, పార్సల్స్ అవన్నీ చేస్తారు. ఇక్కడ నుంచి ఆపరేషన్ జరుగుతుంది కంప్లీట్గా. ఆ కార్నర్ దాకా అయితే ఉంది. చూడండి బిల్డింగ్ ఎంత పెద్ద పెద్ద కడుతున్నారు రైట్ సైడ్. ఒకప్పుడు ఈ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ నుంచి చాలా దూరంలో ఉన్న ఆ సైబర్ టవర్ కూడా కనిపిస్తుండే. ఈ బిల్డింగ్స్ అప్పుడు లేవు, ఇప్పుడు ఈ బిల్డింగ్సే అడ్డం అయిపోయినాయి అన్నీ. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేది అఫీస్పేట్ రైల్వే స్టేషన్. నీ బస్సులు రా బాబోయ్. ఈడ చాలా మంది అయితే ఈ రోడ్ తెలిసే ఉంటుంది చాలా మందికి, ఎందుకంటే కార్పొరేట్ ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు కదా. మనమైతే అఫీస్పేట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. 9:09కి రావాలా, 9:45 అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 36 minutes డిలే తోటి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ వచ్చేసి FHZ. సిగ్నల్ అయితే ఇచ్చేసిండు అఫీస్పేట్లో. బయలుదేరుతుంది ఇక. అఫీస్పేట్ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయినాము. నెక్స్ట్ లింగంపల్లి దీనికి స్టాప్. ఆ బిల్డింగ్ చూడండి మబ్బులో ఎట్లా కనిపిస్తుందో. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది అది. మబ్బులో ఎట్లా కనిపిస్తుంది. ఎంత పెద్ద బిల్డింగ్, 20-30-40 ఫ్లోర్లు ఉండొచ్చు. మన ఏంది 30-40 ఎక్కువనే ఉంటుండొచ్చు అది. మనమైతే ప్రజెంట్ లింగంపల్లికి అయితే వచ్చేసినాము విత్ 39 minutes డిలే. 9:16కి రావాలికి, 9:54కి వచ్చింది. స్టేషన్ కోడ్ LPI. ఏమన్నా బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది అయితే చూస్తా. ఇక్కడ లింగంపల్లి నుంచి కూడా మన ట్రైన్ ఒక 1 minute తర్వాత అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ లింగంపల్లిలో ఒక కాఫీ అండ్ ఒక 2 సమోసాలు తీసుకున్నా. ఇంకా వేరే టిఫిన్ దొరుకుతలే, భోగి కదా అందరూ ఊర్లలో వెళ్ళిపోయి ఉండొచ్చు. చాలామంది అయితే ఎవరు టిఫిన్ అమ్మే వాళ్ళు ఎవరు లేరు. చాలా మెల్లగా అయితే పోతుంది ట్రైన్, ఏమంత స్పీడ్ అయితే పోతలేదు. శంకర్పల్లిలో మెయిన్ ట్రాక్ నుంచి అయితే పక్క ట్రాక్ అయితే వస్తుంది మన ట్రైన్, ఎందుకంటే అక్కడ మెయిన్ ట్రాక్లో ఇంకోటి ఉంది. మనం అయితే శంకర్పల్లి రీచ్ అయిపోయాము. స్టేషన్ కోడ్ SKP. 50 minutes డిలే తోటి అయితే రీచ్ అయినాము. 9:29కి రావాలి. ఇడికి 10:19 అవుతుంది ప్రజెంట్ టైమ్. పక్కన ఏం ట్రైన్ అది, తిరుపతి లింగంపల్లి నారాయణాద్రి ఎక్స్ప్రెస్. తిరుపతి లింగంపల్లి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఇది. అంటే ఇక్కడ మెయింటెనెన్స్ కోసం ఇక్కడ ఆపిరు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది కాదు, లింగంపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. శంకర్పల్లిలో అయితే ఒక కాఫీ తీసుకున్నా. మన ట్రైన్ అయితే శంకర్పల్లి నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మనము వికారాబాద్కి అయితే వచ్చేసినాము. వికారాబాద్ జంక్షన్ ఇది. ఇస్సార్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ ఇస్సార్. ఎదురుగా కనిపించేది వికారాబాద్ రైల్వే స్టేషన్. ఆల్మోస్ట్ 50 minutes డిలే తోటి అయితే వచ్చినాం ఇక్కడికి మనము. 9:59కి రావాలా, 10:50 అవుతుంది. చాలా లేట్. ఒక్కొక్క స్టేషన్కి డిలే అయితే పెరుగుతుంది కానీ డిలే తగ్గుతలేదు. స్టేషన్ కోడ్ వచ్చేసి VKB. డెల్టా ఎక్స్ప్రెస్ రేపల్లె. మనం చేసినాం కదా ఇది రేపల్లె ఎక్స్ప్రెస్. డెల్టా ఎక్స్ప్రెస్ రేపల్లె ఎక్స్ప్రెస్ అవుతుంది, రేపల్లె ఎక్స్ప్రెస్ డెల్టా ఎక్స్ప్రెస్ అవుతుంది. ర్యాక్ షేరింగ్ అనమాట. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు ఎక్కేవాళ్ళు. ప్యాసింజర్ ట్రైన్ లెక్కనే పోతుంది. ఎక్స్ప్రెస్ ఆ ప్యాసింజర్ అర్థం కావట్లేదు. అండ్ ఎవరైతే అనంతగిరి హిల్స్ పోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ రైల్వే స్టేషన్లో దిగాల. వికారాబాద్ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా ఇక్కడ 5 minutes ఆపిరు. అసలు 1 minute స్టాప్ ఇక్కడ. ఇక్కడ కూడా స్టేషన్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే అవుతున్నాయి.
వికారాబాద్ నుంచి అటు సైడ్ పోతుంది కదా, అది పూణే సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. అది ముంబై, పూణే అటు సైడ్ వెళ్ళిపోతుంది. మనం ఇటు సైడ్ నుంచి రైట్ వెళ్ళిపోతున్నాం. జహీరాబాద్ ఈ రూట్ ఇది. ఇదంతా సింగిల్ లైన్ ట్రాక్ అనమాట. ఇక్కడ డబల్ లైన్ కాదు, సింగిల్ లైన్. మీరు చూడండి ఫ్రంట్ కనిపిస్తుంది కదా, డబల్ లైన్ ఉంటే బాగుంటుంది. ఇక్కడ కూడా క్రాసింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ జర స్పీడ్ పోతుండు, 94 అయితే పోతుండే. 94, 95 అట్లా టచ్ అవుతుండే ఇక్కడ వికారాబాద్ దాటినాక. ఇటు సైడు వరి కన్నా కూడా తోటలు ఎక్కువ ఉన్నాయి. ఇటు సైడ్ మామిడి తోట, ఇక్కడ ఏదో పంట ఉంది. ఇది డిఫరెంట్ తోటలు ఎక్కువ ఉన్నాయి ఇటు సైడు. ఇక్కడ ఇంకొకటి అట్లా డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి చూస్తారు కదా. ఈ కొత్త సమయంలోనే ఎన్ని తోటలు మనం దాటినాం. ఇక్కడ పత్తి, మళ్ళా అక్కడ సన్ఫ్లవర్స్ అయింది, బంతిపూల తోట. అబ్బా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ. అబ్బా చాలా సూపర్ ఉందిగా, మంచిగా ఉంది కదా. అట్లా డిఫరెంట్ తోటలు ఉన్నాయి. మనమైతే ప్రజెంట్ సదాశివపేట్ రోడ్కి అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ వచ్చేసి SSPD. ఎవ్వరు లేరు చూడు ఎక్కేవాళ్ళు. ఇక్కడ ఆల్మోస్ట్ 1 అవర్ డిలే తోటి అయితే ట్రైన్ నడుస్తుంది. 10:19కి రావాలి ఇక్కడికి. మన ట్రైన్ అయితే 11:19కి వచ్చింది ఇక్కడికి. ఇలా ఉంది రైల్వే స్టేషన్ ఇది. ఎవ్వరు దిగే వాళ్ళు కూడా లేరు, ఎవ్వరు ఎక్కే వాళ్ళు కూడా లేరు. సదాశివపేట నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. క్యాబేజ్ తోట ఇది, క్యాబేజ్ చాలా బాగుంది కదా. మనమైతే మార్పల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ MRF. 1 అవర్ 3 మినిట్స్ అయితే డిలే నడుస్తుంది. 10:30కి రావాలి ఇక్కడికి, 10:33 అవుతుంది. మార్పల్లి స్టేషన్లో కూడా చాలా మంది దిగిర్రు. సో మనకి సిగ్నల్ కూడా ఇచ్చేసిండు అక్కడ. మనకి తిరుపతిలో ఈ డిస్ప్లే వలిగింది కదా, ఈ డిస్ప్లే కాస్ట్ ఎంత అంటే 21,000 ఉందంట దీన్ని. మార్పల్లి స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కోహీర్ డెక్కన్ ఇదంతా కనిపిస్తుంది కదా. ఇదేం పెద్ద విలేజ్ ఏం లెక్క లేదు, చిన్న విలేజ్ లెక్కనే కనిపిస్తుంది. కోహీర్ డెక్కన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ KOHR. ఇక్కడికైతే 1 అవర్ 5 మినిట్స్ డిలే తోటి అయితే వచ్చినాము. 10:39కి రావాలా, 11:44 అయితే అవుతుంది. ఎవరంతా లేరు ఎక్కేవాళ్ళు. కోహినూర్ డెక్కన్ నుంచి కూడా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జహీరాబాద్. అంతా ఇటు సైడ్ ఏమంత పంట ఏమంత లేవు. అంటే ఈ పంటలు అనేది మంచిగా ఉంటే వలస పోవడం తక్కువ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు వేరే దగ్గర పోయి పని చేస్తారు కదా, అట్లా. ఇది చూస్తుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ వేరే దగ్గర పోయి పని చేసుకోనికి అనిపిస్తుంది. నా అభిప్రాయం ఇది. ఇది రైట్ రాంగ్గా తెలియదు. ప్రజెంట్ మనమైతే జహీరాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ ZB. 53 మినిట్స్ డిలే తోటి వచ్చినాము. ఇక్కడికి 11:04కి రావాలా, 11:58 అవుతుంది. ఒక 10 మినిట్స్ అయితే కవర్ అయింది. పతంగులు ఎగరేస్తారు. పతంగులు, కోడి పందాలు. వాళ్ళు అయితే చాలా మంది దిగిర్రు. అండ్ మనకైతే ట్రైన్ సిగ్నల్ కూడా ఇచ్చేసారు ఇక్కడ. కరెక్ట్గా ఒక 3 to 4 మినిట్స్ ఆపి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి కూడా. మనమైతే ప్రజెంట్ మట్లకుంట రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము విత్ 56 మినిట్స్ డిలే. ఇక్కడికి 11:19కి రావాలా, మనం 12:15కి వచ్చినాము. ఈ స్టేషన్ కూడా వచ్చేసి MTV. స్టేషనే లేదు అసలు, ఇక్కడ ప్లాట్ఫామే లేదు. మరి ఇంత చిన్న రైల్వే స్టేషన్. అండ్ ఇది తెలంగాణలో లాస్ట్ స్టేషన్ అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం కర్ణాటకకి ఎంటర్ అవుతాం. సరే అటు సైడ్ ఉందా ప్లాట్ఫామ్ అంటే, ఇక అటు సైడ్ కూడా లేదు. ఇటు సైడ్ చూడండి, లేదు. స్టేషన్ చాలా చిన్నగా ఉంది ఇది.
ఈ మటల్కుంట దగ్గర నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మట్లకుంట సారీ, చిన్న రైల్వే స్టేషన్ వితౌట్ ప్లాట్ఫామ్. మనం నెక్స్ట్ కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి బీదర్. మనమైతే కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోయినాము తెలంగాణ నుంచి. అంతా కర్ణాటక, బీదర్. మనమైతే బీదర్ సిటీకి అయితే వచ్చేసినాము. ఇది పెద్ద సిటీ ఇది. అండ్ ఇక్కడికి ఆల్మోస్ట్ ట్రైన్ ఒక 53 minutes డిలే తోటి అయితే వచ్చింది. 11:39కి రావాలా, 12:32 అవుతుంది. ఇదంతా బీదర్ ఇది. అండ్ నేను చెప్పాను కదా నేను ఒక ఇంటర్మీడియట్ స్టాప్లో దిగుతున్నా అని, అది బీదర్లోనే. ఇక్కడే మనం దిగిపోతున్నాము. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇంకొక ట్రైన్ ఉంది. ఆ ఎదురుగా కనిపించేది బీదర్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు బీదర్. మనమైతే వచ్చేసినాము. ఇక్కడ ప్లాట్ఫామ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకుంటా. ప్రెసెంట్ అయితే మనం బీదర్లో అయితే దిగేసినాము. అండ్ ఓవరాల్ జర్నీ కూడా మంచిగానే ఉంది, ఒక్క డిలే తప్పించి. అండ్ ఇందులో ఫుడ్ ప్యాంట్రీ ఏం లేదు, అదొకటే ఇబ్బంది. అండ్ ఇంతటితో అయితే ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి ఇంకో బ్లాగ్లో కలుద్దాము. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.